హాయ్, వెల్కమ్ టు మహేష్ టెక్నో ఛానల్. సో నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియో న్యూ పర్సన్స్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ 20 బిట్స్ తీసుకొచ్చాను. ఈ యొక్క బిట్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరంటే సివి రామన్ గారు. భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్ గారు 1954లో పొందారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు? భారతరత్న అవార్డు పొందిన తొలి ఉపరాష్ట్రపతి మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన కూడా 1954లోనే ఈయన భారతరత్న అవార్డును పొందడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరు? సో భారతరత్న పొందిన తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ గారు భారతరత్న పొందినటువంటి తొలి మహిళ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భారతరత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు ఎవరు? భారతరత్న పురస్కారం పొందిన మొదట వ్యక్తులు ఎవరంటే మనకి ఒకరేమో సివి రామన్ గారు, సెకండ్ వన్ ఏమో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మరి నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరంటే గోపాలాచారి గారు. ఇలా మనకి ఈ యొక్క 3 మెంబర్స్ ఇక్కడ భారతరత్న పురస్కారం పొందడం జరిగింది. సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, గోపాలాచారి గారు. నెక్స్ట్, గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు ఎవరు? గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు ఎవరంటే డాక్టర్ వేణుగోపాల్ గారు గుండె మార్పిడి చికిత్స నిర్వహించినటువంటి మొదటి భారతీయుడు. కోడి మొదట వచ్చిందా లేదా గుడ్డు మొదట వచ్చిందా అంటే కోడి మొదట వచ్చింది. సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? సెవెంత్ క్వశ్చన్ ఏంటంటే, సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారంటే వారణాసిని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారు. కుట్టు మిషన్ని కనిపెట్టింది ఎవరు? సో కుట్టు మిషన్ని కనిపెట్టింది ఎవరంటే దియోనీర్ అనే ఒక పర్సన్ కుట్టు మిషన్ని కనిపెట్టారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఏ జంతువు యొక్క పాలు పింక్ కలర్లో ఉంటాయి? ఏ యొక్క జంతువు యొక్క పాలు గులాబీ కలర్లో ఉంటాయి అంటే నీటి ఏనుగు యొక్క పాలు గులాబీ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎగరగలిగే ఏకైక పాలిచ్చే జీవి ఏదంటే గబ్బిలం ఎగురుతుంది మరియు పాలిస్తుంది. నెక్స్ట్, భరతనాట్యం ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం? భరతనాట్యం ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం అంటే మనకి తమిళనాడు రాష్ట్రానికి ఈ భరతనాట్యం అనేది శాస్త్రీయ నాట్యం. నెక్స్ట్, ఇనుప బంతి దేనిలో తేలుతుంది? ఇనుప బంతి అంటే ఇనుమున్నటువంటి బంతి నీళ్ళలో వేస్తే తేలుతుంది కదా, ఎందులో తేలుతుంది అంటే పాదరసంలో తేలుతుంది. ఇనుప బంతి పాదరసంలో తేలుతుంది. ప్రపంచంలో పెద్ద గుడ్లు పెట్టే పక్షి ఏది? ప్రపంచంలో పెద్ద గుడ్లు పెట్టే పక్షి ఏది అంటే నిప్పు కోడి. ప్రపంచంలోనే పెద్ద గుడ్లు పెట్టేది ఏ కోడి అంటే నిప్పు కోడి అనే ఒక పక్షి పెద్ద గుడ్లు పెడుతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, సామ్సంగ్ కంపెనీ ఏ దేశానికి చెందినది? సామ్సంగ్ కంపెనీ ఏ దేశానికి చెందినది అంటే సౌత్ కొరియాకి చెందినది. సౌత్ కొరియా దేశానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, మనిషి చెవిలో ఎన్ని మొత్తం ఎముకలు ఉంటాయి? ఒక మనిషి చెవిలో ఎన్ని మొత్తం ఎముకలు ఉంటాయంటే 3 ఎముకలు ఉంటాయి. సో నెక్స్ట్ 16th క్వశ్చన్, భరతుని మేనమామ పేరు ఏమిటి? భరతుని మేనమామ పేరు ఏమిటి? సో ఈ క్వశ్చన్కి యుధాజిత్తు అనే పర్సన్ భరతునికి మేనమామ. భరతుని యొక్క మేనమామ పేరు యుధాజిత్తు. ఓకేనా. నెక్స్ట్, దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినది ఎవరు? దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినది ఎవరంటే మందార కైకను ప్రేరేపించింది వరాలు కోరమని దశరథునికి. ఓకేనా. నెక్స్ట్ 18th క్వశ్చన్, రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? సో ఆ రాముని మిత్రుడు గుహుడు అనే పర్సన్ ఏ ప్రాంతంలో ఉండేవాడు అంటే శృంగబేరిపురం అనే ప్రాంతంలో రాముని యొక్క మిత్రుడు ఉండేవాడు గుహుడు. శృంగబేరిపురం. నెక్స్ట్ 19th క్వశ్చన్, సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి
మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను? వాళ్ళు ఏ యొక్క వృక్షం కింద వనవాసం మొదటి రోజు నిద్రించారు? ఆ చెట్టు పేరు ఏంటంటే గార చెట్టు. గార వృక్షం అనే ఒక వృక్షం కింద వాళ్ళు మొదటి రోజు రాత్రి నిద్రించారు. గార వృక్షం, గార చెట్టు. సో ఏ చెట్టును నరికితే రక్తం కారుతుంది? లాస్ట్ క్వశ్చన్. ఏ చెట్టును నరికితే రక్తం కారుతుంది అంటే బ్లడ్ వుడ్ టీ. సో బ్లడ్ వుడ్ టీ అనే ఒక చెట్టుని నరికితే మనకి బ్లడ్ కారుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ గాయస్. ఈ యొక్క 20 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ నా వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.